అందరికీ నమస్కారం. చాలామంది జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునేవారు వచ్చే సంవత్సరం జనవరి నుండి ఈ జ్యోతిష్య క్లాసులు మొదలవుతున్నాయి. అలాగే చాలామంది కూడాను మనకి మెసేజ్‌లు పెట్టారు. మేము ఏ విధంగా మీకు అప్రోచ్ అవ్వాలి? ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి అని. సార్ ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ ద్వారాగా మీరు జాయిన్ అవ్వచ్చు. నంబర్ 1. నంబర్ 2 నేనొక ఫోను నంబర్ చెప్తాను. దానికి మీరు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. మేము నేర్చుకుంటానికి, క్లాసుల్లో జాయిన్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని. అయితే ఇప్పటి వరకు జాయిన్ చేసుకున్న వాళ్ళ జాతకాలు చూసి, వాళ్ళకి జ్యోతిష్యం మీద ఎంత మక్కువ ఉంది, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా లేదా, అనే దాని మీద చూసే నేను జాయిన్ చేసుకుంటాను. అంతేగాని ఆహ్, ఏదో ప్యాషన్‌కి నేను చదవాలి అనేవాళ్ళు నాకక్కర్లేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. 10 మందికి ఉపయోగపడేవాళ్ళు కావాలి. శాస్త్ర పరిజ్ఞానం అందరికీ రావాలి అనేదే నా కోరిక. ఓకేనా? అయితే శాస్త్రం తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, ఎదుటి వాళ్ళకి కూడాను నేర్పాలి. నేర్పకపోతే వేస్ట్. మీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే, 10 మందికి పంచుతారా లేదా అనే భావంతో భగవంతుడు శాస్త్ర పరిజ్ఞానం ఇస్తాడు. మనం శాస్త్రాన్ని దాచేసి, శాస్త్రాన్ని భయభ్రాంతులు చేసేసి, ఏంటి ఏదో ఒక విధంగా ఎదుటి వ్యక్తి వీక్‌నెస్‌ని మనం క్యాష్ చేసుకుంటే, దాని మూలంగా అనర్థాలు మన ఆస్తులు అమ్ముకున్నా కూడాను అది క్యూర్ అవ్వవు. చాలామంది మన భారతదేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే చాలామంది ఆస్ట్రాలజీ చదివినోళ్ళు. ఎంఏ ఆస్ట్రాలజర్స్ గాని, ఆస్ట్రాలజీ చదివినోళ్ళు గాని చాలా మందున్నారు. కానీ వాళ్ళెందుకు చెప్పట్లేదు? ఇది కదా కావాల్సింది. నలుగురికి ఎందుకు చెప్పట్లేదంటే, వాళ్ళ జాతకాల్లో చూసుకోండి. ఫిఫ్త్ లార్డ్ కనెక్టింగ్ విత్ 11th హౌస్. 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫిఫ్త్ హౌస్. లేపోతే ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద స్టార్ ఆఫ్ 11th హౌస్ లార్డ్ స్టార్స్. 2, 3 డిగ్రీస్ ఉంటాయి. 4, 5 డిగ్రీలుంటాయి. ఎప్పుడు చదువుకుంటానే ఉంటారు. డిగ్రీలు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ డిగ్రీలు సంపాదించుకున్న వాళ్ళందరూ ఎక్స్‌ప్లెయినర్స్ కాదు. హాబీగా చదువుతారు. జ్యోతిష్యం మేము కూడా చదవాలి అని. చాలామంది నేను దాదాపు ఒక 10, 15 మందికి నేను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు మేము ప్రాథమిక, మాధ్యమిక ఇయన్నీ మేము చదివామండి. మేము జ్యోతిష్యం చదివామండి అని. చదివారు. కానీ చెప్పాలి గదా! ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? భగవంతుడు మనకు పరిజ్ఞానం ఇచ్చింది దేనికోసం? 10 మందికి చెప్పడం కోసం. మనం ఏం చేస్తున్నాం? భయభ్రాంతులు చేసేస్తున్నాం. మనకొచ్చిందే కొంచెం. దాన్ని భయభ్రాంతులు చేయడం దట్ ఈస్ నాట్ కరెక్ట్. 35 సంవత్సరాలు నేను రీసెర్చ్ చేస్తే, నాకు తెలిసిన పరిజ్ఞానం ఏంటయ్యా అంటే, మహాసముద్రంలో 1 డ్రాప్ వాటర్ తీసుకొని 4 భాగాలు చేస్తే, ఒక భాగమే నాకు తెలుసు. ఇంకా 3 భాగాలున్నది సముద్రం అంతుంది. ఓకేనా? కాబట్టి నేను చెప్పే ఫోను నంబర్‌ని మీరు రాసుకొని దాంట్లో వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్ ద్వారాగా జాయిన్ అవ్వచ్చు. అదీను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు నాకు పెడితే అది చూసి జరుగుతున్న మహాదశ, మీ పరిజ్ఞానం 10 మందికి ఉపయోగపడుతుందో లేదో అనేది. అయితే ఇదొక పెద్ద వ్యాపారం అని మీరు అనుకుంటారేమో. వ్యాపారం కాదండి. వ్యాపారం చేసేవాళ్ళు వేరు. నేను వేరు.
రేపొద్దున్న నాకు ఇచ్చిన పరిజ్ఞానం నలుగురికి పంచావా అని అడిగితే, భగవంతుడు అడిగితే నేనేం చెప్పను? చెప్పండి. నేను మహా బతికితే 100 సంవత్సరాలు లేకపోతే 120 సంవత్సరాలు బతుకుతాను. తర్వాత భగవంతుడి సన్నిధిలోనే గదా ఉండేది. అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకు దోచుకున్నావు డబ్బులు? అని అడిగితే నేనేం చెప్పను? అని మీరిచ్చే 2, 3 వేలు లేకపోతే ఒక 5,000 తీసుకొని తినేసి మూట కట్టుకొని ఎళ్ళిపోనా పాపం? వద్దు. నాకొద్దు అది. ఓకేనా? ఎవరైతే నేర్చుకుని 10 మందికి డబ్బులు తీసుకోండి. జ్యోతిష్యం చెప్పి ఉచితంగా చెప్తే మాత్రం వినరు. ఎందుకంటే పెరట్లో ఉన్న మొక్క వైద్యానికి పనికిరాదు. ఉచితమైన విద్య అభివృద్ధికి పనికిరాదు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు శాస్త్ర పరిజ్ఞానాన్ని నలుగురికి పంచాలనే దృక్పథంతో, సంకల్పంతో ముందుకు రండి. నేను చెప్పడానికి, నేను నేర్చుకున్నది, నేను రీసెర్చ్ చేసింది ప్రతీదీ చెప్తాను. నిన్న మా క్లాస్‌లో కూడాను ఆయన ఏ బట్టలు ధరించి ఉన్నాడు, నౌ స్టిల్ ఈరోజు ఏ బట్టలు ధరించి ఉన్నారో కూడా మేము మాట్లాడుకోవటం జరిగింది. ఇంత డెప్త్‌గా మీరు సబ్జెక్ట్ మాకిస్తున్నారు. మీ సంకల్పం 10 మందికి చేర్చాలనేదే ఉంది కాబట్టి, మేము కూడాను మా ప్రయత్నం మేము చేస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం నేను చెప్పే ఫోను నంబర్ రాసుకొని వాట్సాప్‌లో కాంటాక్ట్‌లోకి రండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పర్వాలేదు. వాళ్ళకి నా యొక్క లింక్ ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. ఇక మనకి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మీ యొక్క ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ధన్యుడిని. ఇక ఫస్ట్ ప్రశ్న జేయుఎస్ చిల్లా అని ఆయన పెట్టారు. ఏమని పెట్టారంటే ప్రశ్న, వారి యొక్క ప్రశ్న, "సార్ నమస్కారం అండి. మీ వీడియోస్ ఫాలో అవ్వడం వలన మాకు సందేహాలు, భయాలు నివృత్తి అవుతాయి అనే విశ్వాసంతో అడుగుతున్నాను. దయచేసి అష్టమ శని, దశమంలో ఉంటే ఏలినాటి శని, అర్ధాష్టమ ఏలినాటి శని గురించి మా అపోహలు నివృత్తి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను." సార్, అష్టమ శని, అర్ధాష్టమ ఏలినాటి శని, దశమంలో శని. ఒకసారి మన ప్రధానమంత్రి మోడీ గారి జాతకం చూసుకోండి. దాంట్లో ఏలినాటి శనిలో వారు అర్ధాష్టమ ఏలినాటి శనిలోనో వారు ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ ఆయన దెబ్బ తినాలి కదా! ఎందుకు తినలేదు? చాలా మందికి అపోహలున్నాయి. అష్టమ శని అంటే ఏంటి? అష్టమ శని వస్తుంది, ఏలినాటి శని వస్తుంది అనగానే గజ 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 వణికిపోతారు. వణికిపోవాలి. ఎందుకు వణికిపోవాలి? పరాశర మహర్షి ఏం చెప్పారనేది కావాలి. నేను చెప్పడం కాదు. శాస్త్రంలో ఏముంది? అది కదా కావాల్సింది మనకి. అంతేగాని నేనొక పుస్తకం రాసాను. ఇంకోళ్ళు ఇంకో పుస్తకం రాసేసారు. ఈ పుస్తకాల్లో చదివినంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. శని మూలంగా నష్టపోయాము అన్నవాళ్ళు 100కి 70% ఉంటారు. నష్టపోవడానికి కారణం ఏంటనేది చెప్పరు. శనీశ్వరుడు వృత్తి కారకుడు, కష్టానికి కారకుడు, త్రికరణ శుద్ధిగా ఉండే కారకుడు, ధర్మ పాలకుడు, సనాతన ధర్మానికి కారకత్వం వహించేది శని. అందుకనే శనేశ్వరుడికి తులారాశిలో ఉచ్చం ఇచ్చారు. తులారాశి ఏంటి? తక్కిడ. కిలో బంగారం ఎయ్యండి.
కిలో ఇనుమేయండి. సమానంగా వస్తది. అది శనిది. శనీశ్వరుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పైన కనపడే వ్యక్తి వేరు, అంతర్గతంగా ఉండే వ్యక్తి వేరు. పైన కనపడే వ్యక్తి నష్టపోతాడు. కారణం ఏంటంటే, అంతర్గత వ్యక్తి యొక్క ఫలితాలు మాత్రమే శనీశ్వరుడిస్తాడు. మీరు దోచుకుందాం అనుకుంటే దోచుకోండి. మీ మనసులోనేమో దోచుకునే తత్వం ఉంది. కానీ పైన మాత్రం అబ్బా! 10 మంది కోసం నేను పాటు పడతాను. ఇయన్నీ నడవ్వండి. జ్యోతిష్యం అనేది చాలా గొప్ప శాస్త్రం. ఆ శాస్త్రం మీ సంకల్పాన్ని బట్టి ఉంటది. అంతేగాని మెటీరియలిస్టిక్‌గా ఉంటే పనికిరాదు. సంకల్పం 10 మందికి సేవ చేయాలి అనే సంకల్పం మీలో ఉంది అంటే ఖచ్చితంగా ఉన్నత స్థానానికెళ్తారు. ఆ స్థానానికెళ్ళిన తర్వాత కూడాను మీ మతి భ్రమించే అవకాశం ఉంటది. కారణం ఏంటంటే ఇక్కడ చూడండి. రాహు, కేతువుల యొక్క యాక్సెస్. ఇవి ఏం చేస్తాయంటే అవకాశం ఉన్నప్పుడు మీరు చెడిపోరు. మీ పక్కనోళ్ళు చెడగొడతారు. నీకు అవకాశం ఉంది. దోచేసేయి. అవసరం వస్తే ఇనప చీపిరేసుకొని ఉడిసేసేయి. జనం దగ్గర లాగేసుకో అంటారు. కానీ తీసుకున్న తర్వాత అదో పాతాళానికి తొక్కేస్తాడు. అందుకనే నేను చెప్తాను. ఆస్ట్రాలజీలో 4 గ్రహాలున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది నా యొక్క వీడియోస్ ఫాలో అవుతున్నారో 4 గ్రహాలున్నాయి. ఆ 4 గ్రహాలే డిసైడ్ చేస్తాయి మీ జీవితం. రాహు అండ్ కేతు, జూపిటర్ అండ్ సాటర్న్, గురువు మరియు శని. ఈ 4 గ్రహాలే జ్యోతిష్యానికి 4 పిల్లర్లు. ఇవి లేకుండా ఈవెంట్ జరగదు. మీరు చదవాలన్నా, ఎదగాలన్నా, ఉన్నత స్థానంలో కూర్చోవాలన్నా ఈ 4 గ్రహాల చేతనే అవుతది. ఇక మిగతా గ్రహాలు ఏం చేస్తాయండి? ఆడుకుంటాయా అంటే కాదు. ఆ ఈవెంట్‌కి సపోర్ట్ చేస్తాయి. అది ఎలాగంటే మీకొక 200 కిలోలు లేతే 250 కిలోలు బంగారం ముద్ద ఇచ్చామనుకోండి. మీరొక్కళ్ళే మోయగలరా? మోయలేరు. బంగారం, బంగారం, బంగారం అంటారు. కానీ దాన్ని తీసుకుపోండి అంటే మీరు తీసుకుపోరు. అప్పుడేం చేస్తారంటే మీ నాన్నగారిని పిలుస్తారు. నాన్నగారు బంగారపు ముద్దుంది. 250 కిలోలది. మనం తీసుకెళ్దాం పదండి అంటే, మీ నాన్నగారొచ్చారు. మీరిద్దరూ కలిసి ఏం చేశారంటే నెడతన్నారు. ఓకేనా? నెడతన్నారు. కానీ అది కొంచెం కొంచెం కదులుతుంది. ఇంతలో మీ అక్క, అదే మీ అన్న, మీ తమ్ముడు అందరూ ఒక ఐదుగురు, ఆరుగురు కలిసొచ్చారనుకోండి. 4 పక్కల ఎత్తుకొని భుజం వేసుకొని తీసుకుపోతారు. ఇది గూడా అంతే. ఒక గ్రహం అనుకూలించింది అని ఎగిరి పడితే పనికి రాదు. దానికి ఇంకో గ్రహం సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ ఎవరంటే మిగతా 5 గ్రహాలు. కావాలంటే మీ జీవితంలో జరిగిన ఈవెంట్స్ చూసుకోండి. అన్ని గ్రహాలు కనుక యాక్సెస్‌లో ఉంటేనే మీకు ఈవెంట్ జరుగుద్ది. లేతే జరగదు. ఓకేనా? ఇక ఏలినాటి శని 10వ భావం అన్నారు. దాని గురించి చెప్తాను చూడండి. మీరు బాగా చదువుకున్నారు. బీటెక్ స్టూడెంట్. ఉద్యోగాలు దొరకట్ల. చిన్న ఉద్యోగం మీకు తెలిసిన వ్యక్తి ప్రెసిడెంట్‌గా మీ ఊరు ప్రెసిడెంట్ గారు ఎవరో ఏమన్నారంటే, "అయ్యా! ఏదో ప్యూన్ ఉద్యోగం ఉందంట బ్యాంక్‌లో చేసుకుంటావా? ఒక 10,000 ఇస్తారట" అన్నారు. సరేనని మీరు ప్యూన్ ఉద్యోగానికెళ్ళిపోయారు. బీటెక్ చదివారు. ప్యూన్ ఉద్యోగానికెళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక సంవత్సరం పని చేసినప్పుడు టీలే ఇచ్చారో, లేతే టేబులే తుడిచారో, లేతే బ్యాంకే తుడిచారో, లేతే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకొచ్చి ఇచ్చారో, అది ఏదో చేశారు మీరు ప్యూన్ ఉద్యోగంలో. ప్యూన్ ఉద్యోగంలో పని చేసినప్పుడు అక్కడున్న వాళ్ళ అధికారులందరూ కూడాను వెరీ గుడ్ బాయ్. చాలా బాగా చేస్తున్నాడు. నమ్మకస్తుడు అనే భావంతో బాబు ఇలాగ గుమస్తా పోస్టులున్నాయట. ఎగ్జామ్ రాసుకుంటావా? ఏం చదివావు? అన్నారు. అయ్యా నేనేదో చదివాను సార్. డిగ్రీ బీటెక్ దాకా చదివాను సార్ అన్నారు. సరే దీంట్లో రాసుకో అన్నారు. ఎగ్జామ్ రాశారు. దాంట్లో పాస్ అయ్యారు. పాస్ అవ్వగానే ఒక గుమస్తా ఉద్యోగం వచ్చింది. ఈ గుమస్తా ఉద్యోగంలో కూడాను త్రికరణ శుద్ధిగా అందరికీ ఉపయుక్తంగా
మీరు పని చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు పడుతున్నాయి అన్నారు. మీరేం చేశారు? వెంటనే దానికి అప్లై చేశారు. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు. చూడండి. అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు. మేనేజర్ అయిన తర్వాత జనరల్ మేనేజర్ దానికి. సో, ఇది శని యొక్క తత్వం ఏం చెప్తుందంటే, ప్యూన్ ఉద్యోగం అనేటప్పటికి అందరికి చాలా తక్కువగా ఉంటది. ప్యూన్‌కి తెలిసినన్ని విషయాలు మేనేజర్ గారికి తెలీదు. ప్యూను కష్టపడి పైకొస్తాడు. ప్రతి దాంట్లో అవగాహన ఉంటది. తరువాత గుమస్తా. గుమస్తాలో రికార్డ్ వర్క్ ఎలా రాయాలి ఏంటనేది అనుభవం ఉంటది. ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్. మేనేజింగ్ చేయడం ఏ విధంగా ఉంటది అనేది తెలిసేది. సో, శాటర్న్ అనేది అనుభవ జ్ఞానాన్ని కలిగిస్తాడు. జన ఆకర్షణ కలిగిస్తాడు. ఇది అక్కడున్నది. శాస్త్రంలో పరాశర మహర్షి చెప్పింది అది. నా యొక్క వీడియోస్ చూడండి మీరు. దాంట్లో జూపిటర్ అండ్ సాటర్న్ కంజంక్షన్ ఆర్ యాస్పెక్ట్ అంటే జూపిటరు అంటే గురువు మరియు శని కలిసినా కూడాను చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు అని అంటాను నేను. అది ఈరోజు చాలా మంది నా దగ్గర క్లయింట్ అంటే నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వండి అన్న వాళ్ళలో ఫస్ట్ జూపిటర్ అండ్ సాటర్న్ కంజంక్షన్ ఉందా లేదా అని చూస్తాను. చూసినెమ్మటే బాబు మీరు ఫలానా చదువుకు తగ్గట్టు ఉద్యోగం లేదు గదా! ఎందుకంటే అక్కడ చదువు వేరు, ఉద్యోగం వేరు. చదువు కారకుడు చదవడం అంటే ఇక్కడ చూడండి బుధుడు, జ్ఞానానికి కారకుడు జూపిటర్ అంటే గురువు. కానీ అనుభవానికి కారకుడు శని. మీరు బీటెక్ 100కి 100% పాస్ అవ్వండి. ఒక 2 మంత్స్, 3 మంత్స్ కనుక మీరు ఖాళీగా కూర్చుంటే మీకు ఒక ఇంటర్వ్యూకెళ్ళగానే మీకు అడిగేదేంటో తెలుసా? కాలేజీ నుంచి బయటికి రాగానే మీరేం చేశారు అని అడుగుతాడు. లేకపోతే ఎంత అనుభవం ఉంది అని అడుగుతాడు. ఆ ఇంట్లో మా అమ్మ చక్కగా వంటకాలు వండి పెట్టిందండి. తినేసి పడుకున్నానండి అంటే, మీరు పనికిరారండి అంటాడు. అదే కనుక నేను బీటెక్ చదివానండి. ఫలానా కోర్సులు నేర్చుకున్నాను ఈ 2 నెలల్లో. నేను ఈ కోర్సుల్లో నాకు ప్రావీణ్యత ఉంది. అంటే నాకు అనుభవం ఉంది అని చెప్తే వెంటనే మీకు జాబ్ ఇస్తాడు. దట్ ఈస్ సాటర్న్. మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అనుభవం, పని మీకు ఏలినాటి శనొచ్చిందా? ఏదో ఒక రొటీన్ వర్క్ చేసుకుంటూ ఎళ్ళండి. ఏదో ఒకటి. పని చేస్తేనే ఆయన హైక్ ఇస్తాడు. లేతే ఇవ్వడు. ఏలినాటి శనొచ్చేసిందనగానే వణికిపోయి, ఇంకేముంది పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, గొడవలు, చెత్త, చెదారం ఇయన్నీ ఎందుకొస్తాయి? మీరు దోచుకుంటే వస్తాయి. మీరు చీట్ చేస్తే వస్తాయి. మీకు భయం దేనికి? నాది కుంభ లగ్నం, మకర రాశి. నాకు ఏలినాటి శని 26/1/2020 నుంచి మొదలైంది. దానికి ముందల 26/1/2018లో నుంచి మొదలైంది. అంటే లగ్నం మీద, రాశి మీద ప్రభావం వచ్చింది. కానీ నేనేం చేశాను, రొటీన్‌గా వర్క్ చేసుకుంటూ వచ్చాను నేను. చేసుకుంటూ రావడం వల్ల శాటర్న్ నాకు అనుకూలించింది. ఇక్కడ ఇంకో మీకు జ్యోతిష్యం తెలిసినోళ్ళేమంటారంటే మకర, కుంభాలకి శని అధిపతి కాబట్టి ప్రభావం ఉండదని. శనికి అట్టాగేమి ఉండదండి. అందరు చెప్పినట్టు నేను చెప్పే మనిషిని కాదు. శని సనాతన ధర్మం. నేను మంచి చేస్తే నాకు మంచే చేస్తాడు. నేను చెడు చేస్తే ఖచ్చితంగా చెడే చేసేస్తాడు. దట్ ఈస్ సాటర్న్. ఏ గ్రహమైనా చిన్న చితకని క్షమిస్తదేమో గానీ సాటర్న్ క్షమించదండి. మూట కట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పారేస్తది. లేకపోతే కోర్ట్‌లో ఏసేస్తది. లేకపోతే మన జైల్‌లో ఏసేస్తది. ఆ సంగతి ఎవరు చెప్పరు మీకు. సాటర్న్ అనగానే మీకు అర్ధాష్టమ శని ఏలినాటి శనైనా, ఏలినాటి శనైనా, వ్యయంలో శనైనా, 10లో శనైనా మీ వర్క్ మీరు చెయ్యండి. నటించకండి. ఎదుటోళ్ళని దోచుకు తినాలని ఆలోచన పెట్టకండి. మీరు పెట్టారంటే ఇంకేమి లేదు. అరికాలు కాడి నుంచి మాడు దాకా మొత్తం రోగాలతో, రొచ్చులతో బాధపడతారు. బీపీలు, షుగర్‌లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు, పెరాలిసిస్‌లు ఇయన్నీ ఒస్తాయి. ఎందుకొస్తున్నాయి అనేది తెలీదు. ఆరో భావానికి కారకత్వం వహిస్తాడు. ఎనిమిదో భావానికి కారకత్వం వహిస్తాడు.
12వ భావానికి కారకత్వం వహిస్తాడు. ఆ మహనీయులు ఊరకనే రాయలేదండి. ఆ మహనీయుల బృందం, ఆ పరాశర మహర్షి ఎంత అద్భుతంగా రాశారు. శాస్త్రాన్ని 2 విధాలుగా చూడండి. శని అంటే భయపెట్టడం చూపిచ్చారు. ఈ శని భయపడకుండా ఉండాలంటే ఇవి చేసుకురండి అన్నారు. మనకి చక్కటి గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్‌లైన్స్‌కిని పాడు చేసిందెవరు? మనమే. కర్మ అనుభవించేదెవరు? మనమే. కాబట్టి ఏలినాటి శనిలో మీ వర్క్ మీరు పని చేయండి. ఇంకొక చిన్న విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో డొక్కు సైకిల్ ఉందా? తుడుస్తా ఉండండి. కబోర్డ్‌లున్నాయా? తుడుస్తా ఉండండి. డస్ట్ బిన్ ఉందా? పక్కన అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. డస్ట్ బిన్ శుభ్రం చేయండి. బాత్రూమ్స్ ఉన్నాయా? అవి కూడా శుభ్రం చేసుకోండి. ఇది నేను ఊరకనే చెప్పట్లేదండి. మనం ఎప్పుడైతే మన ఒళ్ళు వంచడం మానేసామో రోగాలు కూడా అలాగే పెరిగినాయి. ఇది అనుభవంతో చెప్తున్నాను నేను. పాత వస్తువుల్ని శుభ్రపరిస్తే శాటన్ మెచ్చుకుంటాడు. కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, ముసలి వాళ్ళకి సహాయం ధనపరంగా గాని, ఆహార పరంగా గాని, వాళ్ళకి నిత్య అవసరాలకు సంబంధించినయి సహాయం జేస్తే కూడాను శాటన్ మెచ్చుకుంటారు. ఇప్పుడు దాన ధర్మాలు చేయాలంటే ఎందుకు జేయాలి అంటున్నారు. ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తున్నా. మీ ఇంటికి ఉదయాన్నే ఎవరైతే అడుక్కుంటానికి వస్తారో, మీ తలరాతలు మార్చే వ్యక్తి అది. దట్ ఈస్ కేతు. ఫిజికల్ బాడీ ఈజ్ ఎ శాటన్. ముసలివాడు, కుంటివాడు, గుడ్డివాడు. అది మీరు పట్టుకున్న రోజే బాగుపడతారు. అప్పుడు దాకా బాగుపడరు. ఎవ్వరు బాగుపడరు. ఒకానొకప్పుడు రోగాలెందుకున్నాయి? పొలం గట్టు మీద అన్నం తింటా ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండ్‌తో అన్నం తీసి ఎడమ చేతిలో పెట్టుకొని తినేవాళ్ళు. ఎందుకు తినేవాళ్ళు? దారిన ఎవరైనా ఎళ్తా ఉంటే ఆకలితో ఇబ్బంది పడతాడేమోనని ఒక గుప్పెడు అన్నం ఇద్దామని. ఎడమ చేతిలో యేసుకొని తిన్నంత మాత్రం కరెక్ట్ కాదనటం చాలా తప్పది. ఆ కాలంలో ఆ ప్రేమలున్నాయి కాబట్టి బీపీ లేదు, షుగర్ లేదు, పెరాలిసిస్ లేదు, బ్రెయిన్ స్ట్రోక్ లేదు, కిడ్నీ ఫెయిల్యూర్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడొచ్చినియి. ఎందుకంటే మనం పెట్టుకుంటున్నది కాబట్టి. ఓకేనా? థాంక్ యూ అండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు భయపడొద్దు. నేను చెప్పింది చేసుకుంటూ పోండి చాలు. ఏం ఇబ్బందుండదు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. మధు గారు అడుగుతున్నారు. కేంద్ర ప కేంద్రాధిపత్యం దోషాల గురించి వివరించండి అన్నారు. కేంద్రాధిపత్యం అంటే ఇక్కడ చూడండి. నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు అని ఉన్నాయి. కేంద్రాధిపత్యం అనేది దోషం కాదు. పరాశర మహర్షి రాసిన దాంట్లో దోషం అని ఎందుకు రాశారు? దోషం కాదు అని నేనెందుకు అంటున్నానంటే, పరాశర మహర్షి రాశారు దాంట్లో. కేంద్రాధిపత్యం వచ్చినా కూడాను శుభగ్రహాల దృష్టి పడితే ఆ దోష నివృత్తి జరుగుద్ది అని. అంతేగాని వేరేదేం లేదండి. కేంద్రాధిపత్యం అంటే కొన్ని శుభగ్రహాలు కేంద్రాల్లో ఉంటే పాప ఫలితాలిస్తాయి అంటే పాప ఫలితాలిస్తాయి. ఎందుకిస్తాయి? పాప బుద్ధితో మనం ఉంటేనే వస్తాయి. లేకపోతే ఇవ్వవు. ఉన్న వాస్తవం జెప్తున్నాను. ఎందుకంటే మీరు గద్దెనెక్కేదాకా ఒక విధంగా ఉండి గద్దెనెక్కిన తర్వాత మరొక విధంగా ఉంటే మాత్రం అది ఎప్పటికి వదలదు. ప్రకృతి మిమ్మల్ని ఎప్పటికి వదలదు. ఓకేనా? కేంద్రాధిపత్యం మీకు అంతకీ కావాలనుకుంటే మీరు మన ఈ నా యొక్క వాట్సాప్ నంబర్ చెప్తున్నాను. రాసుకోండి. ఆ వాట్సాప్‌లో అవసరమొస్తే మీరు మీ జాతకాన్ని నాకు ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఓన్లీ మధు గారు మాత్రమే. ఓకేనా? 9676159759 ఓకేనా? దీనికి చేయండి. నేను దానికి మీకు సాధ్యమైనంత వరకు మీకొక
పద్ధతి ఒకటి చెప్తాను. దాన్ని మీరు చేసుకుంటూ వెళ్తురు గాని. ఓకేనా? కంగారు పడొద్దండి. ఈ పాస ఈ పరాశర మహర్షి గారు ప్లస్సు చెప్పారు, మైనసు చెప్పారు. మనం మైనస్‌లు పట్టుకున్నాం గానీ ప్లస్‌ని పట్టుకోలేదు. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. హౌ టు కనెక్ట్ యూ యూజర్ లెర్నింగ్ ఆస్ట్రాలజీ? బివివి రాజు గారు. రాజు గారు అడుగుతున్నారు. ఎలాగా మీతో కాంటాక్ట్‌లోకి రావాలి అని. సార్ 9676159759 అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అలాగే మీకు హెడ్డింగ్‌లో కూడాను నేను ఫోన్ నంబర్ పెట్టాను. 9676159759 దానికి మీరు వాట్సాప్ ద్వారాగా మీరు కలవచ్చు. మెసేజ్ పెట్టండి. నేనే కాల్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. సురేష్ కస్పా గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. మిథున లగ్నంలో లగ్నం 6వ స్థానం. అంటే మిథున లగ్నానికి 6వ స్థానంలో శుక్రుడు. అదే విధంగా నవాంశంలో కూడాను 6లోనే శుక్రుడున్నారు. ఏ విధంగా ఉపయోగపడుతోంది వివరించండి అన్నారు. చూడండి, మిథున లగ్నానికి శుక్రుడు యోగకారకుడు. శుక్రుడు యోగకారకుడు. బాగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ప్రతీదీ మీరు నేర్చుకోవాలి, అప్‌డేట్స్ అవ్వాలి. ఎక్కడ? ఇంటికాడ కాదు. అక్కడ ఏమవుతున్నానంటే 12థ్ లార్డ్ కూడా 12వ భావాధిపతి కూడాను. మీరు వృత్తిరీత్యా గాని, వ్యాపార రీత్యా గాని ఎక్కడికైనా సరే జన్మించిన స్థలము నుండి దూరంగా వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయింది. కాబట్టి మీరెళ్ళాల్సిందే ఒకటి. అంటే వెళ్ళాల్సిందే అని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను? అనే దాని మీద మీరు ఆలోచన పెడతారు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు చదువుకోలేదు. చిరు ఉద్యోగి. కాబట్టి స్వక్షేత్రం నుంచి ఖాళీ చేసి వెళ్ళడమే. ఇంక రెండో క్వెషనే లేదు. ఎందుకంటే సిక్స్త్ శత్రువు, రుణము, రోగము, సేవ. సేవ నిమిత్తం మీరు బయటికెళ్ళాల్సిందే. ఓకేనా? ఇక మీరు బాగా చదువుకున్నారు. ఉద్యోగస్తుడు అనుకోండి. అది ఆన్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన, వేరే రాష్ట్రానికి సంబంధించిన, వేరే ఊరుకి సంబంధించిన వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. ఓకేనా? సో, ప్రాజెక్ట్ వర్క్‌లు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ గాని, ఔట్ ఆఫ్ కంట్రీ ప్రాజెక్ట్ వర్కుల్లో గాని ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. అయితేనే మీకు శుక్రుడు పనిచేస్తాడు. లేతే ఎట్టి పరిస్థితిలో పనిచేయడు. ఓకేనా? లేదు. ఇక్కడ చూడండి. ఫిఫ్త్ అండ్ 12థ్ లార్డ్ ఈస్ ఎ వీనస్. వీనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిక్స్త్. చిన్న పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్‌లో టీచర్‌గా పనిచేయండి. ఒప్పుకుంటాడు. చిన్న పిల్లలు. అంతేగాని కాలేజీలో పని చేస్తానంటే ఒప్పుకోడు. ఇది బాగా గమనించాల. ఎందుకంటే ఫిఫ్త్ అనేది పిల్లలకి సంబంధించింది. లేదు, పిల్లలకి సంబంధించిన వర్క్స్ ఏదైనా సరే ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. ట్యూషన్ చెప్పుకోండి బెటర్. చిన్న పిల్లలు స్కూల్‌లో జాయిన్ చేయండి బెటర్. ఓకేనా? కాబట్టి ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేస్తూ ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరిగింది. కొంచెం టెక్నాలజీ పెరిగింది. పెరిగిన దాంట్లో మీరు ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళలేరు. ఔట్ ఆఫ్ రాష్ట్రం ఎళ్ళలేరు. వేరే ఊరు కూడా ఎళ్ళలేరు. కానీ దాన్ని కూడాను మనం యుటిలైజ్ చేయాలి. అలైన్‌మెంట్ అనేది ఉంటది. 6లో శుక్రుడు కూర్చొని ఊరకనే కూర్చోలేదు. యాస్పెక్ట్ అండ్ 12థ్ హౌస్. కాబట్టి 12 భావం చూస్తున్నాడు. కాబట్టి మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఆన్‌లైన్ ప్లేస్ కదా అది 12థ్. అప్పుడేం చేయాలంటే అక్కడ రాహుని వాడేయాలి. అప్పుడేం చేయాలంటే వాట్సాప్ ద్వారాగా మీరు మెటీరియల్ పంపించడం మొదలెట్టండి. ఈరోజు ఈ మెటీరియల్ పెడుతున్నాను అని అందరితో అట్రాక్ట్ అవ్వండి. అప్పుడేమవుతది? ఆన్‌లైన్ కారకత్వం వస్తది. సో, అలైన్‌మెంట్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? దాని గురించి కంగారు పడొద్దు. నేను చెప్పిన విధంగా ఫాలో అయిపోండి. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. అపర్ణ గారు అడుగుతున్న క్వెషన్ దయచేసి కొంచెం తెలుగులో పెట్టండి మాస్టారు.
దయచేసి కొంచెం తెలుగులో పెట్టండి. నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే రాని దాని గురించి రాదు అని చెప్పడమే కరెక్ట్. దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడం నా వల్ల కాదు. దయచేసి ఏమనుకోద్దు. తెలుగులో పెట్టండి. నేర్చుకోండి. నాకు ఇబ్బంది పెట్టకండి. ఓకేనా? అపర్ణ గారు అడుగుతున్నారు ప్రశ్న. మార్చి 1981 నాలుగో నెల 4:30 ఉయ్యూరులో పుట్టాను. లగ్నాధిపతి లగ్న లగ్నాధిపతి శని 9లో వక్రం. గురువు 9లో వక్రం. నా ఫ్యూచర్ ఎలా రాబోయే రాబోయేది శని మహాదశ. అపర్ణ గారు, ఇప్పుడే శని గురించి చెప్పాను. మీ లగ్నాధిపతి 9లో ఉన్నారు. మీ లగ్నానికి అధిపతి 9. ఇక్కడ ఏమంటున్నారంటే, నమస్కారం గురుగారు. ఒక్కసారి నేను యాప్ ద్వారా చూస్తాను. చూసి నేను వివరిస్తా. 1981 1980 1981 70 81 మార్చ్ మార్చ్ మార్చి 4వ తారీఖు 4:40 అపర్ణ గారు, మార్చి 4వ తారీఖు 1981 టైం 4:40 అన్నారు. అయితే ఉదయమా, సాయంత్రమా అనేది నాకు అర్థం కాలేదు. ఓకే. ఉదయమే. కాబట్టి జూపిటర్ అండ్ సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th హౌస్. ఒక్క నిమిషం. హలో. హలో. ఒకసారి లైన్‌లో ఉండండి. హలో. సార్ చెప్పండి ఎవరు? సార్ కొంచెం ఒక వీడియో చేస్తున్నాను. చేసి నీకు కాల్ చేస్తాను. ఓకేనా? హ్మ్. ఆ! ఇక్కడ అపర్ణ గారు, మీకు జూపిటర్ అండ్ సాటర్న్ ఇక్కడ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళిద్దరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటారుగా? 2 కమ్యూనికేషన్ చేసుకుంటా ఉంటాయి గదా! లగ్న లార్డ్ అండ్ సెకండ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th ప్లస్ థర్డ్ అండ్ 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అవి 2 ఏం మాట్లాడుకుంటున్నాయంటే జూపిటర్ అండ్ సాటర్న్. మీకు చదువుంది. కానీ అనుభవం లేదు. మీరు చెయ్యవలసిన పని 9th అంటే 12th లార్డ్‌తో కంజంక్షన్ యాస్పెక్ట్ ఆన్ థర్డ్ హౌస్. మీరు స్వక్షేత్రము, స్వగ్రామము, ఊరు, ఇల్లు విడిచిపెట్టి దూరంగా వెళ్ళండి. అక్కడ ఉద్యోగంలో మీకు ఎదుగుదల ఇస్తాను అని అంటున్నాడు. సాటర్న్ చెప్తున్నాడు. జూపిటర్ కూడా చెబుతున్నాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఒకటి. రెండోది, మీ జాతకంలో మొండి వైఖరి ఉంది. అది మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. లేకపోతే మీ జీవితాన్ని కాల్చేస్తది. నంబర్ 3 పాయింట్. మూన్ అండ్ కేతు అండ్ మెర్క్యూరీ కంజంక్షన్ ఎట్ లగ్న. మీరు అతిగా దేన్నైతే ప్రేమిస్తారో అది మీకు దూరమైపోద్ది. లెట్ గోగా ఉండండి. సాక్రిఫైగా ఉండండి. ముక్తిగా ఉండండి. ఖచ్చితంగా మీ దగ్గరకొస్తది. మీకు మానసిక క్షోభ ఏర్పడుద్ది. ఎందుకని? అనే కాన్సెప్ట్ ఉంటది. మానసిక క్షోభ ఏర్పడడానికి ఒక కారణం ఉంటది. ఆ కారణం ఏంటంటే, చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు.
ఎవరి జాతకంలో 7th లార్డ్ అండ్ కేతు కంజంక్షన్ ఎట్ లగ్న, భర్త మూలంగా మానసిక క్షోభ. ఇదేంటండి భర్త మూలంగా మానసిక క్షోభ అంటారేంటంటే 7th లార్డ్ ఎవరు? మూన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న కనెక్టింగ్ విత్ మెర్క్యూరీ అండ్ కేతు. కేతు ఎందుకని క్షోభ అనేది ఉంది. అపర్ణ అంటే మహిళ. మీరు ఎంత ఎక్కువగా మీ భర్తని ప్రేమిస్తారో అంత చికాకులొస్తాయండి. వస్తాయి. ఒకవేళ చికాకులు వచ్చి ఉంటే, మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే, మీరు కామెంట్‌లో పెట్టేయండి. ఏం భయపడొద్దు. నాకిలా జరిగింది అని చెప్పండి. ఎందుకంటే చాలామంది నాకు పెడుతున్నారు. మా జీవితంలో ఇలా జరిగినియి, మీరు చెప్పినియి జరిగినియి అని. నేను చెప్పినియి జరగడం కాదు. పరాశర మహర్షి ఇచ్చిన గైడ్‌లైన్స్ అది. చంద్రుడు మనస్కారకుడు. భర్త స్థానాధిపతి. మీరు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తారో అది దూరం అవుతది. మీరు లెట్ గోగా ఉండండి. మీ భర్త ఎక్కడికి పోడు. మీ దగ్గరే ఉంటాడు. మీరు నా భర్త, నా భర్త అని మీరు ప్రేమ చూపిస్తే మాత్రం పోట్లాటలొస్తా ఉంటాయి. ఓకేనా? బాగుంది. ఇల్లు మారండి, లేదా గ్రామం మారండి, రాష్ట్రం మారండి. ఔట్ ఆఫ్ కంట్రీలో ఉంటే ఇంకా మంచిది. లేదా ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్‌మెంట్ అయితే బావుంటది. ఓకేనా? ఇబ్బందేం లేదమ్మా. బాగుంది. రెండోది ఏలినాటి శని కూడా దాటుతోంది. మంచి ఫలితాలున్నాయి. ఇబ్బందేమి లేదు. అయితే మీకు చిన్న సలహా. ఎందుకంటే మళ్ళీ మీరందరూ కలిసి నాకు గోల పెడతారేమోనని అదో భయం. మీది చంద్రుడు ప్లస్ కేతువు. అంటే తల్లిగారి తరపున 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యువు గాని, అబార్షన్స్ గాని జరిగుంటాయి చూసుకోండి. మీరు నాగసింధూరం పెట్టుకోవాలి. పెళ్లయింది. భర్తతో, పిల్లలతో పాటు వెళ్లి రాహుకేతుల పూజ శ్రీకాళహస్తిలో చేయించాలి. మీరు నాగసింధూరం పెట్టుకోవాలి. ఐబ్రోస్ కట్ చేయకూడదు. లిప్‌స్టిక్ కొట్టకూడదు. నైల్ పాలిష్ పెట్టకూడదు. ఈ జుట్టు కత్తిరించుకోకూడదు. ఇది అన్నీ ఎక్కడున్నాయి? అంటే పరాశర మహర్షి రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని శ్రీ 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 లీలా కృష్ణమూర్తి గారు 'సర్వార్థ చంద్రిక' వాల్యూమ్ 2లో రాసుంది. కావాలంటే మీరు చూసుకోండి. 1, 2, 3, 4 తెచ్చుకోండి. తెచ్చుకొని చదవండి. నేనొక విషయం చెప్తున్నానంటే ప్రామాణిక లేకుండా నేను చెప్పను. ఓకేనా? శుద్ధి స్నానం జరగట్లేదు అంటందది. అంటే నైల్ పాలిష్ మీద పాలిష్ పెట్టామనుకోండి, అది కూడా శుభ్రంగా కడుక్కుపోవాల. ఓకేనమ్మా? కాబట్టి మీరు ఇబ్బంది పడమాకండి. బావుంది. బాగుంది. కానీ మీరు చెయ్యకూడని పని ఒకటుంది. మీకు పెళ్లి అయితే మీ భర్తకి తప్ప ఇతరులకు మీ చేత్తో డబ్బులివ్వద్దు. కొత్త బట్టలు డైరెక్ట్‌గా తొడగొద్దు. ఓకేనా? మీ బట్టలు ఎవరికీ దానం చెయ్యొద్దు. మీరు ఒకవేళ డబ్బులివ్వాల్సొస్తే అక్కడ బల్ల మీద పెట్టండి. లేతే ఎక్కడైనా పెట్టండి. అంతేగాని మీరు డైరెక్ట్‌గా ఇవ్వద్దు. మీకు శని క్షేత్రములో గీతలున్నాయి. శని క్షేత్రం మీద. ఈ గీతుంది గదా! ఈ గీతొచ్చి ఇలాగా లేదా ఇక్కడ గీతుంటది. ఖచ్చితంగా ఉంటది మీకు. కుడి చెయ్య, ఎడమ చెయ్యి గాదు. కుడి చెయ్య. నేను కొంచెం చేతస్తుడినమ్మా. ముస్లిం గదా! అందుకనే కుడి చేతిలోనే ఉంటదంటే అది ఉండాలి, ఉంటది. 100కి 100% కరెక్ట్ అవుతది. ఒకసారి చూసుకోండి. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. రమా గారు అడుగుతున్నారు. మీ దగ్గర మేము జ్యోతిష్య క్లాసులు జాయిన్ అవ్వాలంటే ఎలా అంటున్నారు. మా ఆల్రెడీ ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. 9676159759కి వాట్సాప్ ఉంది. వాట్సాప్ ద్వారాగా మీరు కాంటాక్ట్‌లోకి రండి. వస్తే నేను కాల్ జేస్తాను. కాల్ జేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ అడుగుతాను. అది నాకిస్తే దాన్ని బట్టి మీకు ఎంత ప్రావీణ్యత ఉంది, మీరు ఎంతవరకు ముందుకు సాగగలరు అనే దాని మీద మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనమ్మా? థాంక్ యూ.
గోపాలరావు గారనుకుంటానండి. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్తే గురువుగారు. గురువుగారు మీ ఎక్స్‌ప్లనేషన్ చాలా బాగుంది. నాది వృషభ లగ్నం. 6వ ఇంట్లో ఉన్న గురువు మహాదశ నడుస్తుంది. గురువులో రాహు. వృషభ లగ్నానికి గురువులో రాహు అన్నారు. రాహు అంతర్దశ మొదలయ్యింది. రాహు రాస్యాధిపతి శని 12వ భావంలో అయిన మేషంలో చంద్రునితో కలిసి ఉన్నారు. బుధ, కుజ, రవి 3వ ఇంట్ల కర్కాటకంలో ఉన్నారు. అంటే లగ్నాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి 4వ ఇంట్లో సింహరాశిలో ఉన్నారు. గురువుగారు గురు మహాదశలో రాహు అంతర్దశ ఫలితాలు ఎలాగుంటాయి? ఫైనాన్స్, వెల్త్ పరంగా అభివృద్ధి ఎలా ఉంటాయి? వృషభ లగ్నానికి శని బాధకుడు. రాహు శని యొక్క శని యొక్క రాశిలో ఉన్నారంటున్నారు. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారు? వాళ్ళిద్దరు ఏదో కమ్యూనికేట్ చేస్తారుగా. శని మరియు రాహు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, "బాబు మీరు దూర ప్రయాణం చేయండి. వేరే ఊరెళ్ళండి. ఔట్ ఆఫ్ కంట్రీకెళ్ళండి. ఔట్ ఆఫ్ కంట్రీ యొక్క ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి." ఇన్ని చెబుతున్నాయి. ఇన్ని చెప్తున్నాయి. పైగా ఇక్కడ చూడండి. రాహు యాస్పెక్ట్ ఆన్ వీనస్ అండ్ కేతు. ఈళ్ళిద్దరు ఏం చెప్పుకుంటున్నారు? మళ్ళీ వీనస్ అండ్ రాహు ఈళ్ళిద్దరు ఏదో చెప్పుకుంటారుగా. ఈళ్ళేమంటున్నారంటే, మీరు తల్లిదండ్రుల దగ్గర, అత్తామామల దగ్గర మీరిద్దరూ కనుక ఉంటే గొడవలవుతాయి అని అంటున్నాయి. మీరు డబ్బు గురించి, హైక్ గురించి అడిగారు. వెంటనే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి గాని, మీ అత్తామామల ఊర్లో నుంచి అందరూ బయటకొచ్చేసేయండి. బయటకొచ్చేసి చక్కగా జాబ్ చేసుకోండి. ఇదొక ఆప్షన్. మీ మిసెస్ వేరే ఊర్లో, మీరు వేరే ఊర్లో జాబ్ చేసుకుంటే ఇది రెండో ఆప్షన్. మీ వైఫు హౌస్ వైఫ్ అనుకోండి. ఔట్ ఆఫ్ ప్లేస్‌కెళ్ళిపోవడమే కరెక్ట్. లేకపోతే చికాకులొచ్చేస్తాయి. తలకాయ నొప్పొచ్చిన తర్వాత మళ్ళీ గురువుగారు ఇలా అయిపోయిందని మాత్రం నన్నడగొద్దు. ఉన్న వాస్తవం అది. ఇక ధనపరంగా అంటారా? మీకు తొమ్మిదో లార్డ్ అండ్ 10థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12థ్ కనెక్టింగ్ విత్ మూన్. మీరు ఎక్కువగా ఆశపడొద్దు. ఆశ పడొద్దు. కానీ అక్కడేమంటున్నాడు? నైన్త్ లార్డ్ అండ్ 10థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12థ్. యాస్పెక్ట్ ఆన్ సెకండ్ హౌస్. బాగా గమనించండి. సాటర్న్ యాస్పెక్ట్ ఆన్ సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ ఎవరిది? మిథున రాశి. ఆయనెక్కడున్నారు? మూడో దాంట్లో ఉన్నాడు. అంటే మీకు ఔట్ ఆఫ్ కంట్రీ గాని, మీకు ఆన్‌లైన్‌లో గాని, వేరే ఊర్లో గాని ఎక్కడుండినా కూడాను దూర ప్రాంతం నుండి ధన రాబడి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మూలంగా వస్తది అంటున్నాడు. ఎందుకు? సాటర్న్ యాస్పెక్ట్ ఆన్ సెకండ్. సెకండ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థర్డ్. సో, ఇక్కడ జర్నీస్ మూలంగా కూడాను మీకు వెల్త్ గ్రోత్ అవుతది అని అంటున్నాడు. కమ్యూనికేషన్, మధ్యవర్తి తత్వం, జర్నీస్ మూలంగా అవుతది అని. ఎందుకు? ఫోర్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థర్డ్. ఫోర్త్‌లో ఆల్రెడీ కేతు ఉన్నారు. శుక్రుడున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చెప్తున్నారంటే, మనిద్దరం కలిసి ఈ వ్యయంలో ఉన్న రవి ఫలితాలివ్వాలి అన్నారు. అంటే మీరు ఉన్న స్థలం విడిచిపెట్టి వేరే ఊరెళ్ళండి. లేతే వేరే ప్రాంతంలోకెళ్ళండి. మీరు ఎప్పుడెప్పుడు ఇల్లు చేంజ్ అవుతారో అప్పుడు మీకు డబ్బులు పెరుగుతా ఉంటాయి. కావాలంటే మీరు చూసుకోండి. ఓకేనా? థాంక్ యూ. పద్మావతి గారు అడుగుతున్నారు. మా అల్లుడు ఆనంద్ కుమార్ రెడ్డి 28/4/1997 11:57 అనపర్తిలో జన్మించారు. మకర లగ్నం, ఉత్తరాషాఢ నక్షత్రం, ధనుస్సు రాశి. ఏ బిజినెస్ చేస్తే బావుంటది అన్నారు. అమ్మా పద్మావతి గారు ఏమి అనుకోవద్దు. బిజినెస్ అనేది నా యొక్క అనుభవంలో రూ. 2000 బిజినెస్ కూడా పెట్టిచ్చా. ఏది? బనానా బిజినెస్.
నేను రూ. 2000 బిజినెస్ కూడా పెట్టిచ్చా. బనానా బిజినెస్. రోజుకొక 500-1000 సంపాదించుకుంటున్నాడు. కొంచెం డెప్త్‌గా చూడాలి తల్లి. అది చూసి చెప్పాలి. కుదిరితే అపాయింట్‌మెంట్ తీసుకోండి. అపాయింట్‌మెంట్ కోసం 9676159759కి కాంటాక్ట్‌లోకి రండి. చెప్తాను. ఓకేనా? థాంక్ యూ మా. ఈయన ఎవరు నరేష్ గారు కూడా అడుగుతున్నారు. వారు ఫైనాన్స్ అండ్ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సార్ దయచేసి వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి నా యొక్క రిక్వెస్ట్. నేను కేవలం యాప్‌లో మాత్రమే చెప్తున్నాను. దానికి బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేయాలి. చేసిన తర్వాత డిసైడ్ అవ్వాలి. ఏదో నేను మామూలుగా చెప్పేసే వ్యక్తి అయితే కాదు. ఇది కాంప్లికేటెడ్. ఎందుకంటే ధనం పెట్టి పోయిందనుకోండి ఇబ్బంది పడేది మీరు, నేను కాదు. ఓకేనా? కాబట్టి కొంచెం ఆలోచించి ముందుకు అడుగేయండి. ఏస్తే సరిపోతుంది. ఓకేనా? అపాయింట్‌మెంట్ తీసుకోండి. నేను డెప్త్‌గా చూసి చెప్తాను. ఓకేనండి? థాంక్ యూ. తర్వాత సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న. మా కోడలు 5/8/1995లో మండపేటలో సాయంత్రం 5 గంటలకి పుట్టింది. ఇక్కడ మెడిసిన్ పూర్తి అయ్యింది. పీజీ కోసం యూకే వెళ్ళింది. అక్కడ పరీక్షలు అన్నీ పాస్ అయింది. జాబ్ కోసం చూస్తుంది. జాబ్ యోగం ఎప్పుడు వస్తుంది గురువుగారు? ప్లీజ్ తెలియపరచండి అన్నారు. మా యాప్ ద్వారాగా చెప్తే ఫలితాలు సరిగ్గా రావమ్మా. ఒక 25-30 వస్తాయి. కాబట్టి దయచేసి ఒకసారి కాల్ చేయండి. కాల్ చేస్తే దాంట్లో చూసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? థాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ సూర్యకుమారి గారే అడుగుతున్నారు. 26/12/1997 అర్ధరాత్రి 12:43 కాకినాడలో పుట్టారు. పెళ్లి టైం చెప్పండి. అమ్మాయి డాక్టర్ పీజీ చేయడానికి యూఎస్ వెళ్ళింది. రేడియాలజిస్ట్ చేద్దామని అనుకుంటుంది గురువుగారు. వెళ్ళవచ్చా గురువుగారు అన్నారు. అమ్మా అది లక్షలతో సంబంధించింది. కొంచెం డెప్త్ చూసి చెప్పాలే గాని, ఏదో యాప్ దొరక చెప్పకూడదు. మీరేమనుకుంటారంటే, అపాయింట్‌మెంట్ తీసుకుంటే గురువుగారికి ఒక 3000, 4000 డబ్బులు లాక్కుంటాం కోసం అని. నాకట్టాంటి అలవాట్లు లేవమ్మా. ఎందుకంటే, అపాయింట్‌మెంట్ తీసుకుంటం వలన నాకేదో వచ్చేస్తదనే దానికన్నా, మీ ఖర్చు ఆదా చేస్తన్నాడేమో అనే ఆలోచన చేయండి. ఓకేనా? ఎందుకంటే, నేను చాలా మందికి అపాయింట్‌మెంట్స్ తీసుకోమని చెప్పను. ఎందుకు చెప్పనంటే, డబ్బుతో ముడి లేనోళ్ళకి మాత్రమే చెప్పుకుంటూ ఎళ్ళిపోతాను. మీరు ఎప్పుడైతే టిపికల్‌ది అడుగుతారో, డబ్బు ఖర్చు పెట్టేది అడుగుతారో, అప్పుడు డెప్త్‌గా చూసి చెప్పడం అది ధర్మం. అంతేగాని వేరేదేమి లేదు దీంట్లో. ఇంకో విషయం గూడాను. నేనొక ఎంప్లాయిని. నన్ను ధనం మూలం ఇదం జగత్తులోకి నెట్టొద్దు. నేను అటువంటి మెంటాలిటీ గలవాడిని కూడా కాదు. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. విజయలక్ష్మి గారు చెబుతున్నారు. మీరు చెప్పింది కరెక్ట్. సెవెంత్ లార్డ్ ఇన్ ఫోర్త్ హౌస్ అన్నారు. అమ్మా విజయలక్ష్మి గారు, నన్ను క్షమించండి. నేను చెబితే అది జరగలేదు. నేను చెప్పడం వలన అది జరగలేదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే, ఆ మాన్య మహర్షి బృందం మనకిచ్చిన గైడ్‌లైన్స్. ఆ ఘనతంతా వాళ్ళకి దక్కాలి. ఆ పరాశర మహర్షికి దక్కాలి. నేను చెప్పడం మూలంగా కాదమ్మా. దయచేసి మీరందరూ ఒకటే అనుకుంటున్నారు. మీరు చెప్తే కరెక్టు, మీరు చెప్తే జరిగింది, నేను చెప్తే జరగడం కాదమ్మా. ఆ మహనీయ మహర్షి బృందం ఎంత కష్టపడి ఆ భగవంతుడి దగ్గర
ఎంత బతిమాలితే మానవుడు ఈ విధంగా జీవిస్తే బాగుంటాడు, ఈ విధంగా జీవిస్తే ఇబ్బందులు పడతాడు అనే శాస్త్రాన్ని ఆ మహనీయ మహర్షి బృందం మనకు అందించడం, అది భగవంతుడు నాకేదో కొద్దిపాటి పరిజ్ఞానం ఇవ్వడం, ఆ పరిజ్ఞానంలో మీ అందరికి సలహాలు, సూచనలివ్వడం, అదంతా ఆ మహనీయ మహర్షి బృందానికే ఈ ఘనత దక్కాలి. నేను చెప్పింది ఒకవేళ సక్సెస్ కాకపోతే, అది నా పరిజ్ఞాన లోపం గాని, శాస్త్రానికి ఎటువంటి సమ్మతం ఉండదు. ఇది మీరు గమనిస్తే చాలు. ఓకేనా? థాంక్ యూ మా. యూజర్, యూజర్, యూజర్ గారు అడుగుతున్నారు. యోగము అంటే ఏమిటి? సార్ చెప్పగలరా? చెప్పగలరు. అన్నిటిలో దరిద్ర యోగం చాలా గొప్పది. చాలా మంచి యోగం. మనిషికి అది తెలుసుకోవడం లేదు. సార్, మనకి భగవంతుడు పుట్టిచ్చాడు అంటే అదొక యోగం. మీరు ఇలా బతుకుతున్నారు అంటే అదొక యోగం. మీరు ఉన్నత స్థానంలోకి ఎళ్ళడం కోసమే ఉంటది. ప్రతి ప్లానెటు మీకు మంచి చేయడానికి ఉంటదే గాని, చెడు చేయడానికి కాదు. మీరు ఎప్పుడైతే లోకాన్ని చూసి మీరు నడుస్తారో అప్పుడే దరిద్ర యోగం పట్టుద్ది. ఎందుకంటే పక్కింటోళ్ళో బంగళా కొన్నారు. రూ. 1,00,00,000 పెట్టి. మన దగ్గర స్తోమత లేదు. కానీ మనం ఏం జేస్తాం? ఏదో ఉన్న దాంట్లోనే బతుకుదాంరా బాబు అని ఒక లోన్ బెడతాం. అది లోన్‌లో పోద్ది. దరిద్రం పట్టినట్టేగా. మీరు ఒకళ్ళ సంగతొద్దు. మీరు కొంచెం కొంచెం దాచుకున్న డబ్బులతో మీరు ఎక్కడో కొనండి. సిటీలోనే కొనక్కర్లా. మీరు కొనే ప్లేస్‌కి సిటీ వస్తది గానీ, సిటీకి దగ్గరికి మీరు రారు. బాగా గుర్తుపెట్టుకోండి. 10 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ కొనుక్కోండి. ఈ సిటీ అక్కడి దాకా ఎళ్తది. కానీ అది సిటీలోకి రాదు. అది అక్కడే ఉంటది. సో, దరిద్రాన్ని మనం తెచ్చుకుంటాం. ఎలా తెచ్చుకుంటామంటే, ఎప్పుడైతే లోకాన్ని చూస్తూ ఉంటారో దరిద్రం పట్టుకుంటది. మన పెద్దలు ఏం చెప్పారంటే, "తల దించుకొని నడు గమ్యాన్ని క్షేమంగా చేరతామన్నారు." తల దించుకొని నడవడం ఏంటండి? తెలుసా? పెద్దలు ఎందుకన్నారు? కాళ్ళకి దెబ్బలు తగలకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా ప్రశాంతంగా ఎళ్తావు. రెండోది కళ్ళు ఎత్తి లోకాన్ని చూసావంటే ఆశ పుడుతుంది. ఆశ పుట్టినప్పుడు మొదలవుతుంది మీకు దరిద్రం. నాకు తెలిసి ఆశ పుట్టినప్పుడే మీకు దరిద్రం స్టార్ట్ అవుతది. పక్కింటోడేమో ఇల్లు కొన్నాడు. పక్కింటోడు కారు కొన్నాడు. పక్కింటోళ్ళ ఆళ్ళ మిసెస్‌కి వడ్డానం కొన్నారు. ఆళ్ళ మిసెస్‌కి పెద్ద నక్లీస్ కొన్నారు అని ఆడవాళ్ళు మగవాళ్ళని, మగవాళ్ళు ఆడవాళ్ళని రుద్ది మామగారి దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకుంటారు చూసారా? అది మాత్రం దరిద్రం స్టార్ట్ అయినట్టే. ఇట్టాంటి అనుభవాలు నాకు చాలా తగిలినియి. చాలా మందున్నారు. నాతో పాటు తిరిగినోళ్ళు ఈ రోజు నానా బాధలు పడేవాళ్ళున్నారు. రూ. 100 వచ్చింది. రూ. 50 తిను. రూ. 50 పక్కన పెట్టుకో. పిల్లలకి పనికొస్తది. రూ. 25, రూ. 25 ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకో. ఈ పిల్లలు 20 సంవత్సరాలొచ్చిన సమయానికి మీరు పెట్టిన రూ. 25 పెట్టుబడి రూ. 1000 అవ్వాలి. ఈ విధంగా ఆలోచించండి. సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. చాలా మందికి రిప్లైస్ ఇవ్వడం జరిగింది. మరొకసారి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. జనవరి నుండి ఆస్ట్రాలజీ క్లాసెస్ మొదలవుతున్నాయి. అవి కూడాను సాయంత్రం కొంతమంది ఔట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. సాయంత్రం పూట 7 గంటలకి క్లాసులుంటాయి. ఇక సండే పూట అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి, కొంచెం ఎక్కువ టైం క్లాస్ చెప్పడం జరుగుద్ది. డౌట్ క్లాసులు కూడా ఉంటాయి. ఒక డౌట్ కాదండి. జ్యోతిష్యం అనేదే డౌట్‌తో స్టార్ట్ అవుతది. అందుకనే నేను చెప్తాను. ఎందుకని? బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకని అనే క్వెషన్ మార్క్ గనక మీరు పెట్టుకుంటే యూ ఆర్ ఎ ఆస్ట్రాలజర్ అవుతారు. ఖచ్చితంగా అవుతారు. అవ్వకుండా ఉండరు. మనం చదివేది ఒకటి, అక్కడ వచ్చేది మరొకటి. మరొకటి రావాలంటే అది డీకోడ్ చేసే విధి విధానం తెలవాలి. కాబట్టి మీరు కాకపోయినా వేరే వాళ్ళెవరైనా ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళెవరైనా ఉంటే
నా యొక్క లింక్ ఫార్వర్డ్ చేయండి. సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్క్రిప్షన్‌లో నా లింక్ ఉంటుంది. ఆ లింక్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.